This is the final boarding announcement. హాయ్ For ఫ్రెండ్స్, passengers traveling on 60 ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఎక్కడున్నానో తెలుసా? హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. సో నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నానంటే న్యూ జెర్సీకి వెళ్తున్నా. ఓకే, సో ఫస్ట్ టైం నేను ఇంటర్నేషనల్ సోలో ట్రిప్ ఇది నాది. కోర్స్ బిజినెస్ ట్రిప్ అనుకోండి, బట్ స్టిల్ సోలోగా వెళ్తున్నా. ఫస్ట్ టైం యూఎస్కి వెళ్తున్నా. సో నా జర్నీ మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి బ్లాగ్ చేస్తున్నాను. సో ఇప్పుడే నేను బోర్డింగ్ పాస్ తీసుకున్నాను, సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయింది. సో గేట్ దగ్గరికి వెళ్తున్నా. నా ఫ్లైట్ ఈవినింగ్ 6:55 ఉంది. ఇప్పుడు టైం ఓన్లీ 5 ఉంది. ఆల్మోస్ట్ 2 అవర్స్ ఉంది. సో ఈ 2 అవర్స్ని నేను టైం పాస్ చేయాలి. చూస్తున్నా, అన్నీ చెక్ చేసుకుంటూ మెల్లగా వెళ్తా. మీరు జనరల్గా ఇట్లా ఇంత టైం ఉన్నప్పుడు ఏం చేస్తారు? లేకపోతే నువ్వు ఒకదానివే ఇంత టైం ముందు వచ్చావు, మేమైతే అసలు ఈ టైంకే రామంటారా? మేబీ అది కూడా కరెక్టేనేమో. ఓకే, సో నేను గేట్ దగ్గరికి వెళ్తా. గేట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను. బాయ్. టైం ఉంది కదా అని కొన్ని వీడియోస్ తీసుకున్నా, ఫొటోస్ క్లిక్ చేసుకున్నా. ఆ తర్వాత నా మొబైల్కి ఛార్జింగ్ కూడా పెట్టుకున్నా. ఆ తర్వాత బోర్డింగ్ స్టార్ట్ చేసేసారు. సో క్యూలో నిల్చున్న తర్వాత బస్ ఎక్కేసిన తర్వాత ఫ్లైట్ కూడా ఎక్కేసా. సో యాక్చువల్గా నాకు అలాట్ చేసిన సీట్కి వెళ్ళేసి నేను కూర్చున్నా. బట్ ఎవరో స్వాప్ చేసుకోవాలనుకున్నారు. ఫైన్ అనుకొని నేను ఆ ప్లేస్కి వెళ్ళిపోయాను. బట్ ఏంటంటే నాకు విండో సీట్ దొరికింది. దాని తర్వాత ఐ వాజ్ హ్యాపీ, ఎందుకంటే కొన్ని వీడియోస్ తీసుకోవచ్చని అనుకున్నాను. ఇన్ ఫ్లైట్ ఎంటర్టైన్మెంట్ ఉండింది. సో రీయూజబుల్ ఇయర్ ఫోన్స్ కూడా ప్రొవైడ్ చేశారు వాళ్ళు. దాంతోపాటు ఒక పిల్లో కూడా ప్రొవైడ్ చేశారు. నాకు ఈ వీడియో చాలా క్యూట్ అనిపించింది, ఎందుకంటే జనరల్గా ఎయిర్ హోస్టెస్ ముందు నిలబడి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ ఇక్కడేమో వీడియో వేలో మనకి ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నారు. ఇట్ వాస్ రియలీ అ గుడ్ ఐడియా. ఫ్లైట్ జర్నీ నాకు 1.5 అవర్ ఉండింది. సో టైంపాస్ అయితే చేయాలిగా, అందుకనే నేను ఒక మూవీ స్టార్ట్ చేసేసా. అన్నీ హాలీవుడ్, బాలీవుడ్ ఇవే ఉన్నాయి. సరేలే అని ఒక హిందీ మూవీ స్టార్ట్ చేశా, రాకీ అండ్ రాణి అని. కాసేపటి తర్వాత స్నాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఏమున్నాయి అబ్బా అని చూస్తే ఇవి ఇందులో ఉండింది. తినేసా. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఎక్కడున్నానో తెలుసా? ముంబై ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. సో ఇక్కడి నుంచి నా కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది న్యూ జెర్సీకి. యాక్చువల్గా నా ఫ్లైట్ 2 AM ఉండాల్సింది, ఇప్పుడు డిలే అయింది. 4 AM ఉంది. ఇప్పుడు టైం 9 అవుతుంది. 7 అవర్స్ ఆఫ్ లే ఓవర్. లెట్స్ సీ. చాలా చల్లగా ఉంది. నేను లోపలికి వచ్చాను, ఇంటర్నేషనల్ డిపార్చర్ దగ్గర. సో నెక్స్ట్ నేను వెళ్ళాల్సింది ఇమిగ్రేషన్ దగ్గరికి. ఇమిగ్రేషన్ అయిన తర్వాత సెక్యూరిటీ చెక్ ఉంటుంది. సో I will go and I'll meet you post my immigration. సో ఫ్రెండ్స్, ఇప్పుడే నా ఇమిగ్రేషన్ అండ్ సెక్యూరిటీ చెక్ అయిపోయింది. ఇమిగ్రేషన్ దగ్గర ఏం జరిగిందంటే, ఆయన నన్ను అడిగాడు కిధర్ జా రहे हो బేటా అంటే న్యూ జెర్సీ जा रही हूँ అని అన్నాను. అయితే కిస్ లియే బేటా పढ़ने के लिए అంటే నై బిజినెస్ ట్రిప్ के लिए అని అన్నాను. అయితే బేటా आप तो ऐसे नहीं दिख रहे हो, आप బిజినెస్ कर रहे हो అని అన్నాడు. నాకు ఎందుకో క్యూట్ అనిపించింది. ఇలాంటి ఇన్సిడెంట్స్ మీకు కూడా జరుగుతూ ఉంటాయా? జరిగితే నాకు షేర్ చేయండి. 7 అవర్స్ ఆఫ్ లే ఓవర్ ఉంది కాబట్టి నేను లాంచ్కి వెళ్దామనేసి ఫిక్స్ అయ్యాను. సో అక్కడున్న లాయల్టీ లాంచ్కి యాక్సెస్ తీసుకుందామని వెళ్ళాను. సో అందరికీ తెలిసే ఉంటుంది, 2 రూపీస్ తోటి మనం లాయల్టీ లాంచ్ని యాక్సెస్ చేయొచ్చు. సో లాయల్టీ లాంచ్ యాక్సెస్ చేస్తే మనకు అన్లిమిటెడ్ ఫుడ్ అండ్ అన్లిమిటెడ్ బెవరేజెస్ అవైలబుల్ ఉంటాయి. లాంజ్ అయితే ఫుల్లీ ఆక్యుపైడ్ ఉండింది. అక్కడ ప్లేస్ దొరకడానికి కొంచెం కష్టమైంది. కానీ అక్కడ తిన్న వాళ్ళకి తిన్నంత, తాగిన వాళ్ళకి తాగినంత ప్రొవైడ్ చేస్తున్నారు. నేనేదో ఐటమ్స్ ట్రై చేద్దాం అనుకున్నాను, బట్ ఎందుకో తినలేకపోయాను.
నైట్ టైం కాబట్టి చాలా నిద్ర వస్తుండే, బట్ ఎక్కడ ఫ్లైట్ మిస్ అయిపోతానో అలానే కూర్చున్నా. ఆల్మోస్ట్ 2:45 అయింది, ఇంకా బోర్డింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఇంకా నా గేట్ వరకు వెళ్ళడం స్టార్ట్ చేసేసాను. అక్కడ గేట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత 1 రౌండ్ ఆఫ్ సెక్యూరిటీ చెక్ మళ్ళీ చేశారు. ఫైనల్లీ ఫ్లైట్ ఎక్కేసిన తర్వాత ఎప్పుడు నిద్రపోయానో కూడా నాకు తెలీదు. టేక్ ఆఫ్ అప్పుడు కూడా నాకేం గుర్తులేదు. తర్వాత నేను ఎప్పుడో 10 o'clockకి లేచాను. అది కూడా నా పక్క సీట్లో ఉన్న అతను లేపితే లేచాను బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి. బ్రేక్ఫాస్ట్కి ఏం ప్రొవైడ్ చేశారు అంటే ఒక బన్ను, ఉప్మా అండ్ దెన్ ఇడ్లీ సాంబార్ ప్రొవైడ్ చేశారు. బ్రేక్ఫాస్ట్ అయితే బాగుండింది, నాకు నచ్చింది. బ్రేక్ఫాస్ట్ అయ్యాక నా పక్క సీట్లో ఉన్న వాళ్ళతోటి కాసేపు ముచ్చట్లు పెట్టేశాను. ముచ్చట్లు పెట్టిన తర్వాత కంటిన్యూస్గా ఒక 3 movies చూశాను. టైంపాస్ అయితే అవ్వాలి కదా. 3 movies చూసిన తర్వాత మళ్ళీ నిద్రపోయి లేచాక మళ్ళీ లంచ్ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు లంచ్లో ఏముండింది అంటే ఒక బన్ను, తర్వాత రైస్, ఇంకా గులాబ్ జామున్ ఉండింది. గులాబ్ జామున్ అయితే యమ్మీ టేస్ట్ ఉండే. ఆ తర్వాత కాసేపటి తర్వాత స్నాక్స్ ప్రొవైడ్ చేశారు. తర్వాత నా ఫ్లైట్ ఇంకెప్పుడు ల్యాండ్ అవుతుందా అని మానిటర్లో చెక్ చేస్తూనే ఉన్నాను డ్యూరేషను. ఫైనల్లీ ఇంకా ల్యాండింగ్ అయిపోయింది. ఇంకా దిగేసాము అందరం. దిగేసిన తర్వాత అదొక డిఫరెంట్ ఫీలింగ్ ఎంతైనా ఉంటుంది కదా. ఫస్ట్ టైం యూఎస్కి వచ్చాను, అది ఇంకా సింగిల్గా వచ్చాను. అంటే ఎవరికైనా ఉంటుంది కదా వేరే కంట్రీకి ఒకసారన్నా వెళ్ళాలి అని. దట్టు యూఎస్ అనేది ఎప్పుడు మైండ్లో ఉండింది. సో ఇట్ వాజ్ రియలీ అ గుడ్ ఫీలింగ్ అనమాట. ఐ వాజ్ రియలీ హ్యాపీ. నేను ఒక్కదాన్ని ఎలా వెళ్తా అని అనుకున్నాను, బట్ ఫైనల్లీ ఐ మేడ్ ఇట్. వచ్చేసాను నేను ఇక్కడికి. వచ్చేసిన తర్వాత నా లగేజ్ నేను కలెక్ట్ చేసుకొని ఇంకా నా డెస్టినేషన్కి వెళ్ళిపోయా. ఈ జర్నీ నాకు ఎప్పటికీ మెమరబుల్ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఓ మై గాడ్ జోకి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.